హాయ్ అండి, వెల్కమ్ టు పీజీ జర్నీ విత్ లక్ష్మి వ్లాగ్స్. నేను ఇప్పుడైతే బార్లీ గింజల గంజి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే మనకు ఉన్నాయి. షుగర్ వ్యాధి ఉన్నోళ్ళు, ఇంకా కిడ్నీ సమస్యలతో బాధపడే వాళ్ళు, ప్రేగులు వచ్చేసి క్లీన్ గా ఉంచుకోవాలి అనుకునే వాళ్ళు అందరూ కూడా దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. మనము ఈ వచ్చేసి కెమెరా ముందు మాట్లాడాలి అంటే భయం అంట. అట్లీస్ట్ హాయ్ చెప్పమని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు హాయ్ చెప్పమ్మా. హాయ్ హాయ్ అండి. మంచి మంచి వంటలతో ముందుకు వస్తాం. హాయ్ అండి. ఇప్పుడైతే భయపడకుండా అయితే చెప్పింది తను. ఇలా కొన్ని బార్లీ గింజలు అయితే మనం తీసుకునేసి మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఇలా బార్లీ గింజలు కలర్ చేంజ్ అయిన తర్వాత చల్లారించుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి వీటిని. చూడండి, ఇలా అయితే పౌడర్ ని రెడీ చేసుకోవాలి. మనకు పౌడర్ కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడైతే నేను 2 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను. తీసుకొని వేడైతే చేసుకోవాలి మనం వాటర్ ని. ఇప్పుడైతే కొన్ని వాటర్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నేనైతే 1 స్పూన్ బార్లీ గింజల పొడి అయితే యాడ్ చేసేసాను. ఇంకొక స్పూన్ అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నాము. ఇలా అయితే యాడ్ చేసుకొని మిక్స్ అయితే బాగా చేసుకోవాలి మనము. ఇప్పుడైతే మనకు వాటర్ చూడండి బాగా బాయిల్ అయిపోతా ఉంది. ఇప్పుడు వచ్చేసి మనం వాటర్ లో మిక్స్ చేసుకున్న బార్లీ గింజల మిశ్రమాన్ని అయితే మనం ఇక్కడ కలపాలి దీనికి వాటర్ కి. ఇప్పుడైతే యాడ్ చేసేసినాము. యాడ్ చేసి బాగా అయితే మనం కలుపుకోవాలి గరిటె తీసుకునేసి. నేను ఫస్ట్ వచ్చేసి దీంతో వచ్చేసి 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. 2 గ్లాసెస్ వాటర్ కి 2 స్పూన్స్ బార్లీ గింజల పౌడర్ అయితే వాటర్ లో మిక్స్ చేసుకున్నాను. మీరు మీకు తగినట్టు యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొంతమందికి వచ్చేసి గంజి వచ్చేసి పలుచుగా ఉండాలనుకుంటారు, కొంతమంది వచ్చేసి చాలా తిక్కుగా ఉండాలనుకుంటారు. మీ ఇష్టాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా అయితే ఉడుకుతా ఉంది చూడండి. మనకి ఫైనల్ గా మన డిష్ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఉడికేటప్పుడు మనకు చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. అప్పుడే మన డిష్ రెడీ అయింది అనుకోవాలి. ఇది వచ్చేసి హెల్త్ కు చాలా మంచిది. ఆ బెనిఫిట్స్ కూడా మీతో షేర్ చేస్తాను నేను ఇప్పుడు. చూడండి, ఇలా అయితే మనము బార్లీ గింజల గంజి అయితే మనకు రెడీ అయిపోయింది. మీకు కావాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. స్వీట్నెస్ కావాలంటే మీ ఇష్టం, అది బెల్లం గాని, తేనె గాని, లేదు అంటే చక్కెర గాని, అది మీకు ఎలా ఇష్టమైతే అలా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే సాల్ట్ యాడ్ చేసుకొని తాగుతున్నా, ఎందుకంటే నాకు షుగర్ ఉంది కాబట్టి. టేస్ట్ అయితే చాలా బాగుంది. సాల్ట్ తో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ ఆల్సో. థ్యాంక్ యూ చెప్పమ్మా అందరికి. థ్యాంక్ యూ.